హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ యూ హంగ్రీ. ఇవాళ మన రెసిపీ రవ్వ లడ్డు. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పచ్చి కొబ్బరి తురుము, చక్కెర, సూజీ రవ్వ, అదేనండి బొంబాయి రవ్వ, కిస్మిస్, నెయ్యి, జీడిపప్పు, యాలకులు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ సూజీ రవ్వను తీసుకుంటున్నానండి. 2 కప్స్ ఆఫ్ సూజీ రవ్వకి 1 కప్ ఆఫ్ పచ్చి కొబ్బరి తురుమును తీసుకుంటున్నాను. ఈ పచ్చి కొబ్బరి తురుమును యాడ్ చేయడం వల్ల లడ్డూలు మంచి టేస్ట్గాను అండ్ జ్యూసీగాను ఉంటాయి. ఈ మిశ్రమాన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాము. ఈ మిశ్రమాన్ని 2 to 3 అవర్స్ వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకుందాము. నెయ్యి కాస్త వేడెక్కాక మనం ఇందులో జీడిపప్పును వేసి ఫ్రై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కాస్త వేగాక ఇప్పుడు ఇందులో కిస్మిస్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. కిస్మిస్ ముందుగానే వేయిస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను జీడిపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కిస్మిస్ని యాడ్ చేశానండి. ఇక్కడ చూసారా, డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అదే కడాయిలో ఇంకొక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇందులో మనం కలిపి పెట్టిన సూజీ రవ్వ మిశ్రమాన్ని యాడ్ చేయండి. వాటిని మంచిగా ఫ్రై చేసుకోండి. గుర్తుంచుకోండి, మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే రవ్వ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ రవ్వను మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. రవ్వ బాగా ఫ్రై అవుతే మంచి స్మెల్ వస్తుందండి. అక్కడ మీకు తెలుస్తుంది రవ్వ ఫ్రై అయిందని. చూసారా ఇక్కడ ఎంత మంచిగా రవ్వ ఫ్రై అయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ సూజీ రవ్వకి 1 కప్ ఆఫ్ షుగర్ చొప్పున తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. మీకు ఒకవేళ టేస్ట్ స్వీట్నెస్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు 3/4 కప్ ఆఫ్ షుగర్ తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను 3/4 కప్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ స్టేజ్లోనే మనము ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. పాకం ఏ విధంగా రావాలా అనేది నేను వీడియోలో చూపిస్తాను, చూడండి. లైట్ తీగ పాకం రావాలండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, లైట్ తీగ పాకం రావాలి. ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం రవ్వని వేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నామండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. రవ్వ ఈ పాకాన్ని మొత్తం పీల్చేసుకుంటుందండి. మనం ఒక 2 to 3 మినిట్స్ కనుక పక్కన అలానే ఉంచేస్తే రవ్వ మనకు బాగా సెట్ అవుతుంది లడ్డు చేయడానికి. అండ్ పాకాన్ని మొత్తం పీల్చేసుకొని రవ్వ మనకు జ్యూసీగా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారా, నేను 5 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత రవ్వ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు ఇక్కడ లడ్డూలు చుట్టుకుందాం.
మనకి ఇక్కడ లడ్డూలు చుట్టడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది. చూడండి ఎంత త్వరగా లడ్డు చుట్టేసామో. లడ్డు చూడండి ఎంత టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉందో. ఇలా మనం రవ్వ మొత్తాన్ని లడ్లు చుట్టుకోవాలి. ఇలా లడ్లన్నీ చుట్టేసామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.